మై డియర్ స్టూడెంట్స్, బీకామ్ సెకండ్ ఇయర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్లో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. 10 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమిల్టేనియస్లీ అంటే ఎట్ ఏ టైమ్ అనమాట. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అబ్టైనింగ్ ఎగ్జాక్ట్లీ 6 హెడ్స్, అట్లీస్ట్ 8 హెడ్స్ అండ్ నో హెడ్స్ అన్నాడు. దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్ములా మనకి NCR ఇంటూ P to the power of R ఇంటూ Q to the power of N minus R అంటారు. ఇక్కడ P అండ్ Q అనేది మనకు కావాలి. P అంటే హెడ్స్ పడడానికి ప్రాబిలిటీ 1/2 అనమాట, అంటే 0.5 వేసుకోవాలి. టేల్ పడడానికి ప్రాబిలిటీ అంటే హెడ్ పడకపోవడానికి ప్రాబిలిటీ 1/2 అంటే అది కూడా 0.5 ఉంది. N అంటే 10 కాయిన్స్ కదా, స్మాల్ n = 10 అవుతుంది అనమాట. R అంటే ఎగ్జాక్ట్లీ 6 హెడ్స్ అన్నాడు కదా, 6 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. NCR ఇంటూ P to the power of R ఇంటూ Q to the power of N minus R. ఇక్కడ చూడండి, N అంటే 10, C 6, 10C6 అంటే ఇలా వేసుకోవాలి. 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 డివైడెడ్ బై 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2. ఇక్కడ P అంటే 0.5 టు ద పవర్ ఆఫ్ R అంటే R నేను చెప్పాను కదండి ఇప్పుడే, ఎగ్జాక్ట్లీ 6 హెడ్స్ అంటే 6 అనమాట. ఇది సాల్వ్ చేసుకోండి, మనకి 0.20 అలా వస్తుంది. ప్రాబిలిటీ ఎప్పుడు 1లోపే వస్తుంది అనమాట. అట్లీస్ట్ 8 హెడ్స్ అంటే మీరు ఆలోచించాలి, 10 కాయిన్స్ కదా, అట్లీస్ట్ 8, 9, 10 అంటే R = ఎంత ఉంది, 3 ఉంది అక్కడ మనకి. అలా చేయాలి. తర్వాత R = 0 అన్నాడు అనుకోండి, అంటే నో హెడ్స్ అంటే 0 అవుద్ది అనమాట. ఇది సాల్వ్ చేసుకోండి మీరు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం లాగా నాకు అనిపిస్తుంది ఇది. మీరు ఎప్పుడు కూడా యూనిట్ నెంబర్ 5ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలా ఇంపార్టెంట్ యూనిట్. తర్వాత యూనిట్ నెంబర్ 5లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ గివెన్ క్వశ్చన్స్ నేను చూపిస్తున్నాను. ఇది షార్ట్లో వచ్చిందండి. ఫర్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ = 10 అండ్ వేరియన్స్ ఈజ్ 13 కామెంట్ అన్నాడు చూడండి, ఇది వచ్చింది ఇది. అలాగే ఈ ప్రాబ్లం ఏది 8 కాయిన్స్ ఆర్ టాస్డ్ 256 టైమ్స్ అన్నాడు చూడండి, ఈ ప్రాబ్లం కూడా ఎగ్జామ్లో వచ్చింది. చూసుకోండి, ఒక రిపీటెడ్ టెక్స్ట్ బుక్లోంచి నేను చూసాను. ఇది బ్రహ్మాండమైన సొల్యూషన్ చూపించారు, మీరు రాసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు. ఏమ్మా చూడండి, ఇక్కడ మనకి స్టాండర్డ్ డివియేషన్ మీన్ అడుగుతారు. మీన్ అంటే NP అనమాట. P అంటే ఏంటండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ 0.5. N అంటే 8 కాయిన్స్, 8 ఇంటూ అనమాట. ఇలా ఇప్పుడు వేరియన్స్ = NPQ, దానికి రూట్ కొడితే స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఈరోజు ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి. యూనిట్ నెంబర్ 5లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. ఇవి ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లమ్సే చెప్పాను నేను ఈరోజు. ఏమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్.